నంద్యాల పట్టణంలోని స్టేట్ బ్యాంక్ కాలనీలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మహానందీశ్వర స్వామి దేవస్థానం భూముల్లో అక్రమంగా నిర్మించిన భవనాలు తొలగిస్తుండగా ఆక్రమణదారులు దేవాదాయ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో స్థానికంగా వాతావరణం వేడెక్కింది. నంద్యాల పట్టణంలోని మహానందీశ్వర స్వామికి చెందిన దాదాపు 3.78 ఎకరాల్లో 2 ఎకరాల భూమిలో అక్రమంగా ఇళ్లు కట్టారు. గతంలో వాటిని తొలగించేందుకు దేవాదాయ శాఖ అధికారులు ప్రయత్నించగా ఆక్రమణదారులు అడ్డుకున్నారు. దీంతో 27 మందిపై కేసులు నమోదయ్యాయి. అయితే ఆ భూములు తమవే అంటూ వారంతా కోర్టుకు వెళ్లారు. విచారణ అనంతరం భూములు దేవాదాయ శాఖకు చెందినవిగా కోర్టు తీర్పునిచ్చింది. నిర్మాణాలు తొలగించి స్వాధీనం చేసుకోవాలని తీర్పులో పేర్కొంది. తీర్పు వచ్చిన నేపథ్యంలో అధికారుల బృందం జేసీబీలు తీసుకుని భవనాలు తొలగించేందుకు వెళ్లారు. పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు దేవాదాయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమ ఇళ్లు కూల్చేందుకు ఒప్పుకోమంటూ ఆందోళనకు దిగారు. వారి నిరసనతో ఘటన స్థలానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఎస్బీఐ కాలంలో ఉన్నటువంటి 3 ఎకరాల 78 సెంట్లకు గాను గతంలో 1.75 సెంట్లు స్వామివారి ఆధీనంలో ఉంది. మిగతాది 2 ఎకరాల చిల్లర అది వివిధ వ్యక్తులు దీన్ని ఆక్రమించి ఎంక్రోచ్ చేస్తున్నారు. ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా కోర్టులో వేయడం జరిగింది. ఎండోమెంట్ ట్రిబ్యునల్ గారు ఇప్పుడు 3 డిగ్రీ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ 3 డిగ్రీలు కూడా ఎలక్షన్ చేసి తీసేయమని పోలీస్ వారి సహకారము అలాగే రెవెన్యూ వారి సహకారంతో ఇవన్నీ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయమని చెప్పి గౌరవ హైకోర్టు ట్రిబ్యునల్ వారు ఉత్తర్వులు ఇచ్చినారు. కాబట్టి ట్రిబ్యునల్ ఉత్తర్వులను అనుసరించి ఈరోజు 3 ప్లాట్లను కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. రిమూవ్ చేసి మన డిఈఓ గారి ఆధ్వర్యంలో అలాగే పోలీసు సహకారంతో రెవెన్యూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇంకా 7 ప్లాట్లు కూడా ఉన్నాయి. అవి కూడా త్వరలో కూడా డిగ్రీ అవుతాయి. అవి కూడా ఎంక్రోచ్మెంట్స్ తీసేసి దేవస్థానానికి చెందేటట్టుగా చుట్టూ ప్రహారీ కూడా నిర్మించి దేవస్థానానికి ఆధీనంలోకి వచ్చినట్టుగా చూస్తామని శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానం సంబంధించినటువంటి ఎస్బీఐ కాలంలో ఉన్నటువంటి 3 ఎకరాల 78 సెంట్లకు గాను గతంలో 1.75 సెంట్లు స్వామివారి ఆధీనంలో ఉంది. మిగతాది 2 ఎకరాల చిల్లర అది వివిధ వ్యక్తులు దీన్ని దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివరాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. శివరాజ్, సంజన ఏదైతే మహానంది దేవాలయానికి సంబంధించిన ఆలయ భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలను చేపట్టిన కొందరి నిర్మాణాలను ఈరోజు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేయడం జరిగింది. ముఖ్యంగా నంద్యాల నగరంలో ఉన్న స్టేట్ బ్యాంక్ కాలనీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏదైతే మహానంది ఆలయానికి దాదాపు 3.78 ఎకరాలు ఓ దాత దానం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే 2 ఎకరాల స్థలంలో ఇప్పుడు మొత్తం కబ్జాకోర్లంతా కబ్జా చేసి దాదాపు 22 నిర్మాణాలు అక్కడ చేపట్టడం జరిగింది. అయితే గతంలో వీరిపైన పలు నోటీసులు ఇవ్వడం అలాగే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా కూడా వాటి ఏనింటి పట్టించుకోకుండా ఆ నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఏదైతే ట్రిబ్యునల్లో ఎండోమెంట్ ట్రిబ్యునల్లో వారు కేసు నమోదు చేసి దాదాపు చాలా రోజులు అవుతుంది. ఈ రోజు దానికి సంబంధించిన తీర్పు రావడంతో ఈ రోజు అధికారులు దాదాపు 3 నివాస స్థానాలను ఏదైతే పోలీస్ అలాగే రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే శ్రీనివాస్ రెడ్డి ఆలయ ఈవో ఉన్నారో వారు కూల్చివేయడం జరిగింది. దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు తీర్పు వచ్చిందని చెప్పి దాదాపు 2 ఎకరాల స్థలాన్ని నిర్మాణం చేపట్టారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజు 3 ఇంటి స్థలాలను కూల్చివేశామని మరికొద్ది రోజుల్లోనే ఏదైతే 22 మంది వారికి నోటీస్ ఇచ్చి మొత్తం 2 ఎకరాలను తాము స్వాధీనం చేసుకుంటామని చెప్పి అధికారి చెప్పడం జరిగింది. ఏదైతే అక్రమంగా నిర్మాణాలు చేపట్టి ఏదైతే ఆలయానికి సంబంధించిన భూములు కావచ్చు మిగతా వారిపైన ఇప్పుడు ఇటు ఏపీ ప్రభుత్వం కొంచెం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ ఏ జిల్లాల్లో ఏదైతే అక్రమ కట్టడాలు కావచ్చు అక్రమంగా పార్క్ స్థలాలు కావచ్చు మిగతా స్థలాలను కబ్జా చేశారో వారికి ముందస్తుగా నోటీసులు ఇచ్చి ఆ తర్వాత అధికారులు తమ చర్యలు చేస్తున్నారని
మనం స్పష్టం చూడొచ్చు. ఏదైతే మహానంది ఆలయానికి సంబంధించి 3.78 ఎకరాలు భూమి ఉండగా ఇప్పుడు దాదాపు ఎకరా 78 ఎకరాలు గుడి ఆధీనంలో ఉంది. మిగతా 2 ఎకరాలు మొత్తం కబ్జాకు గురైంది. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు మొత్తం ఏదైతే కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారం అన్ని నిర్మాణాలను కూల్చివేసి తిరిగి మొత్తం 2 ఎకరాలు తాము స్వాధీనం చేసుకుంటామని చెప్పి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శివరాజ్.